హాయ్ అండి, అందరికీ నమస్కారం. రమేజ్యోతి ఛానల్కి స్వాగతం. విలాసిని 24వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. నా పేరు గీతిక అని చెప్పింది. తనని అందరూ వెలివేస్తున్నట్లుగా చూస్తున్నా కూడా తన పక్కన వచ్చి కూర్చున్న సృజన, ఉష ప్రత్యేకంగా కనిపించారు గీతికకి. అమృత మ్యాథ్స్ చెప్తూ ఉంటే భోజనాన్ని స్పూన్తో నోట్లో పెడుతున్నట్లుగా అనిపించింది గీతికకి. ఇంతవరకు ఎప్పుడూ తను అలాంటి క్లాస్ వినలేదు. అమృత చాలా చాలా బాగా నచ్చేసింది గీతికకి. మరొక పీరియడ్ అయిపోయిన తర్వాత 3వ పీరియడ్ వచ్చాడు ఒక సార్. చాలా హ్యాండ్సమ్గా 6 అడుగుల ఎత్తులో బాలీవుడ్ హీరోలాగా ఉన్నాడు అతను. అమ్మాయిలు చూడగానే కాబోయేవాడు ఇలా ఉంటే చాలు అనేలాగా ఉన్నాడు. అతను క్లాస్కి రాగానే పరిచయం చేసుకోవడం అలాంటిదేమీ లేకుండా నేరుగా తను చెప్పే సబ్జెక్టులోకి వెళ్ళిపోయాడు. అతను చెప్పే సబ్జెక్ట్ కంప్యూటర్ సైన్స్. అమ్మాయిలంతా అపురూపంగా, అబ్బాయిలంతా కుళ్ళుతో చూస్తూ ఉన్నారు ఆ సార్ని. సార్ మాత్రం ఏవి పట్టించుకోకుండా చాలా గంభీరంగా క్లాస్ చెప్పి వెళ్ళిపోయాడు. గీతిక పక్కనే కూర్చున్న సృజన, అబ్బాబా ఏమున్నాడే సార్, కానీ పేరు చెప్పకుండానే వెళ్ళిపోయాడు అని అంది. మనకు పేరైతే పనేముందే, కంప్యూటర్ సైన్స్ చెప్తా అన్నాడు కదా, ఇప్పటి నుండి సిఎస్ఆర్ అని పిలిచేద్దాం అంది ఉష. గీతిక ఏమీ మాట్లాడకపోవడంతో ఏ గీతిక అంతే కదా అన్నారు ఇద్దరు. అంతే అంటూ రాసుకున్న నోట్స్ వైపు చూస్తూ ఏంటో ఇదంతా ఏమీ అర్థం కాలేదు అని అనుకుంది మనసులో. రత్తాలు ఇంట్లో పని చేసుకుని స్నానం చేసి మళ్ళీ తన పనికి వెళ్ళిపోయింది. ఆ పట్టణంలో ఒక పేరు మోసిన రెస్టారెంట్లో వంట పని చేస్తుంది రత్తాలు. అందుకే ఉదయాన్నే 5 గంటలకే లేచి వెళ్ళి టిఫిన్కి సంబంధించిన వంటలన్నీ పూర్తి చేసి 9 గంటలకల్లా ఇంటికి వస్తుంది. ఇంట్లో వంట పని పిల్లలే చేసుకుంటారు. ఇంటికి వచ్చి మధ్యాహ్నానికి వంట చేసేసి మళ్ళీ 11 గంటలకల్లా వెళ్ళిపోతుంది రత్తాలు. అది రెస్టారెంట్ మాత్రమే కాదు, దాంట్లో లాడ్జ్ కూడా ఉంది. కింద రెస్టారెంట్, పైన గదులన్నీ రెంట్కి ఇస్తూ ఉంటారు. ఎప్పుడూ సందడిగా కస్టమర్లతో కలకలలాడుతూ ఉంటుంది ఆ రెస్టారెంట్. దాని యజమాని కోటేశ్వరయ్య. ఆ పట్టణంలో పేరు మోసిన వ్యక్తి. అతనికి చాలా మంచి పేరు కూడా ఉంది ఒక వ్యాపారవేత్తగా. రత్తాలు ఎక్కడా కూడా కుదురుగా పని చేయలేదు. ప్రతి సంవత్సరం కొత్త పనికి మారుతూనే ఉండేది. కానీ ఎప్పుడైతే అక్కడ చేరిందో ఇక వేరే పని వెతుక్కోవాల్సిన అవసరం రాలేదు. గత 4 సంవత్సరాలుగా అక్కడే పని చేస్తుంది రత్తాలు. రత్తాలు వంటలు కూడా బాగా చేస్తూ ఉండడంతో అక్కడ మంచి పేరు వచ్చింది తనకు. కూరగాయలు కోస్తూ ఉంది రత్తాలు. కంటి నుండి నీళ్లు కారుతూ ఉన్నాయి. పక్కనే కూర్చున్న తిరుపతమ్మ రత్తాలను చూసి, ఏంటి రత్తాలు ఆ కళ్ళల్లో నీళ్ళు అని అడిగింది. ఏమీ లేదు, ఉల్లిపాయలు కోస్తున్నా కదా అని అంది రత్తాలు. కోస్తున్న కూరగాయల వైపు చూసింది తిరుపతమ్మ. అవి టమాటాలు. తిరుపతమ్మ చూపుల్ని గమనించిన రత్తాలు, ఏమీ లేదులే, కంట్లో నడిసిపడినట్టుంది అని అంది. ఎందుకే దాస్తావు, నీకు నేను తప్ప ఎవరున్నారు పంచుకోవడానికి, ఏం జరిగిందో చెప్పు అని అడిగింది తిరుపతమ్మ. కళ్ళల్లో నీళ్లు తుడుచుకొని ఇంట్లో జరిగింది మొత్తం చెప్పింది రత్తాలు. ఆ పిల్ల ఏంటి ఇలా తయారైంది, నువ్వు ఎంత కష్టపడుతున్నావో వాళ్ళ కోసం, ఆ మాత్రం అర్థం చేసుకోదేంటి అంది తిరుపతమ్మ. వస్తున్న డబ్బులన్నీ ఇంటికి ఖర్చు పెట్టుకుంటే బాగానే గడిపేయచ్చు, కానీ వాళ్ళ పెళ్ళిళ్ళ పరిస్థితి ఏంటి, దానికోసమే కదా నేను డబ్బులు దాచిపెడుతున్నాను. ఆ విషయం ఎందుకు అర్థం చేసుకోదు? ఏ రోజు వచ్చిన డబ్బులు ఆ రోజు తినేస్తే
రేపటి నాడు నా పిల్లల భవిష్యత్తు కూడా నాలాగే తయారవుతుంది కదా. వాళ్ళు నాలా కావద్దు, మంచి స్థితిలో ఉండాలని కదా నేను ఇలా కష్టపడుతున్నాను. కానీ స్వప్నిక అస్సలు అర్థం చేసుకోదు. ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. ఆ మాటలు భరించడం నా వల్ల కాదు ఒక్కొక్కసారి అని అంది రత్తాలు. మనలాంటి పేదవాళ్ళకి ఇవన్నీ మామూలే. పిల్లలు ఏదో మాట్లాడితే వాటిని పట్టించుకుంటే ఎలా? మన కడుపున పుట్టిన వాళ్ళే కదా, తెలియక చేశారు అనుకుని సర్దుకుపోవాలి అంటూ రత్తాలుని ఓదార్చింది తిరుపతమ్మ. కాసేపటి తర్వాత కోటేశ్వరయ్య అక్కడికి వచ్చాడు. రత్తాలను చూసి, రత్తాలు పైన కొంచెం పని ఉంది, ఇటురా అని పిలిచాడు. తిరుపతమ్మ వైపు చూసింది రత్తాలు. వెళ్ళు అన్నట్లుగా సైగ చేసింది తిరుపతమ్మ. కోటేశ్వరయ్య వెనకే వెళ్ళింది రత్తాలు. 4 సంవత్సరాల క్రితం రత్తాలు కొత్తగా పనిలో చేరినప్పటి సంఘటన గుర్తు చేసుకుంది తిరుపతమ్మ. కోటేశ్వరయ్య బయటికి పెద్ద మనిషి, కానీ ఆడవాళ్ళ పిచ్చివాడు. తన దగ్గర పనిచేస్తున్న ఏ ఆడదాన్ని కూడా వదలలేదు. ఆ విషయం తెలియని రత్తాలు అక్కడ చేరింది. నెల రోజులు గడిచాయి. అతని వంకర చూపులు గమనిస్తూనే ఉంది రత్తాలు. ఒకరోజు రత్తాలని పిలిచి పైన గది శుభ్రం చేయాలని తీసుకువెళ్ళాడు కోటేశ్వరయ్య. విషయం ఏంటో తెలిసిన తిరుపతమ్మ ఏమీ మాట్లాడలేదు. రత్తాలను గదికి తీసుకెళ్ళి గది శుభ్రం చేయమంటూ తలుపు మూసేశాడు కోటేశ్వరయ్య. అది చూసిన రత్తాలు కంగారు పడిపోతూ, ఏంటయ్యా తలుపు మూసేశారు, తీయండి, నేను బయటికి వెళ్ళిపోతాను అని అంది కంగారుగా. నీకు 2 ఆడపిల్లలట కదా, వారిని ఎలా పెంచుతావు? ఇలాంటి వాటికి ఒప్పుకుంటేనే కదా వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దగలవు. పిటపిటలాడిపోతున్నావు. ఇన్ని రోజులు నిన్ను చూస్తూ ఆగడం నా వల్ల కాలేదు తెలుసా. ఇన్నాళ్ళుగా ఎంతోమందిని చూశాను, కానీ నీలాంటి అందగత్తెని మాత్రం చూడలేదు. నువ్వు ఒప్పుకుంటే నిన్ను పర్మనెంట్గా ఉంచేసుకుంటాను. మగతోడు లేకుండా ఎన్నాళ్ళని ఇలా కష్టపడతావు? నీకు నేను చాలా డబ్బులు ఇస్తాను. వాటితో నీ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దొచ్చు. డబ్బులు లేకుండా ఈ లోకంలో ఏది కాదు. నా మాట విను, నిన్ను బాగా చూసుకుంటాను అంటూ దగ్గరగా వచ్చి రత్తాలు భుజాన్ని పట్టుకొని నొక్కాడు కోటేశ్వరయ్య. వెంటనే అతన్ని తోసేసి గబగబా వెళ్ళి డోర్ తీసుకుని బయటికి వెళ్ళిపోయింది రత్తాలు. కిందికి వెళ్ళి తిరుపతమ్మ దగ్గర కూర్చొని కన్నీళ్లు పెట్టుకుంటూ కోటేశ్వరయ్య ఏం చేశాడో చెప్తూ ఏడ్చేసింది రత్తాలు. ఒక నిట్టూర్పు విడిచింది తిరుపతమ్మ. నీ వయసు ఎంత ఉంటుంది రత్తాలు అని అడిగింది. 34 ఏళ్ళు అని చెప్పింది రత్తాలు ఏడుస్తూనే. మీ ఆయన ఎక్కడ ఉన్నాడు అడిగింది తిరుపతమ్మ. ఏమీ మాట్లాడలేదు రత్తాలు. ఇన్ని రోజులు ప్రతి చోట పని ఎందుకు మానేస్తూ వచ్చావు అని అడిగింది తిరుపతమ్మ. ఇదిగో ఇలాంటి వాళ్ళ వల్ల ఏ చోట నేను నిలబడలేదు. ఎక్కడ చూసినా వంకర చూపులు, నన్ను దక్కించుకోవాలని ఆలోచనలు. డబ్బు లేని దాన్ని కదా, డబ్బు ఆశ చూపిస్తే వాళ్లకు లొంగిపోతాను అనుకుంటారు. కానీ నేను ఇప్పటి వరకు ఎవరికీ లొంగలేదు. అభిమానంగా బ్రతుకుతూ వచ్చాను. ఒక పూట ముద్ద లేకపోయినా తట్టుకోగలను, కానీ ఇలాంటి పనులు మాత్రం నేను చేయలేను అని అంది రత్తాలు. రత్తాలు చేయి పట్టుకుని మళ్ళీ ఎక్కడ పని వెతుక్కుంటావు అని అడిగింది. ఎక్కడో ఒకచోట, లోకంలో పని కరువా అంది రత్తాలు. మళ్ళీ అక్కడ ఇలాంటిది జరగదని నమ్మకం ఉందా అడిగింది తిరుపతమ్మ. ఏమీ మాట్లాడలేదు రత్తాలు. ఒంటరి ఆడదానివి, అందులోనూ పేదదానివి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి సమస్యలే వస్తాయి. ఎన్నాళ్ళని ఇలా పారిపోతూ ఉంటావు చెప్పు అంది తిరుపతమ్మ. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమీ జ్యోతి.